రంగారెడ్డి జిల్లా హైట్నగర్ కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో ఆమె తమ్ముడే నిందితుడని పోలీసులు గుర్తించారు. నాగమణి తల్లిదండ్రులకు మొత్తం 4 ఎకరాల భూమి ఉంది. గతంలో నాగమణి పేరిట 1 ఎకరం రిజిస్ట్రేషన్ చేశారు. తాము పెళ్లి చేసిన వ్యక్తి నుంచి విడాకులు తీసుకుని కులాంతర వివాహం చేసుకున్నందున ఎకరా భూమిని తిరిగి ఇవ్వాలని పరమేష్ గొడవకు దిగాడు. దీంతో తన పేరిట ఉన్న భూమిని నాగమణి తమ్ముడి పేరు మీదకు రిజిస్ట్రేషన్ చేసింది. అయినా కోపం చల్లారని పరమేష్ భవిష్యత్తులో భూమి హక్కు అడగనని హామీ ఇస్తూ బాండ్ పేపర్ రాసివ్వాలని డిమాండ్ చేశాడు. ఇందుకు నాగమణి అంగీకరించలేదు. దీనికి తోడు ఇటీవల పరమేష్ కు ఓ యువతితో వివాహం నిశ్చయమై ఆఖరి నిమిషంలో రద్దయింది. తన వివాహం రద్దవడానికి అక్క నాగమణి ప్రేమ వివాహం చేసుకోవడమే కారణమని పరమేష్ కక్ష పెంచుకున్నాడు. దీనికి తోడు పరమేష్ సన్నిహితులు నాగమణి ప్రేమ వివాహం గురించి తరచూ చర్చించుకోవడం జీర్ణించుకోలేకపోయాడు. ఓవైపు ఎకరా భూమి తనకు దక్కుతుందో లేదోనని అనుమానం, ఇంకోవైపు కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో సొంత అక్కను పరమేష్ కడతీర్చాడని పోలీసులు గుర్తించారు. నాగమణి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. హత్య అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం.